మహత్తర ఘట్టానికి విజయవాడ వేదికైంది. దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆవిష్కరించారు. దేశంలోనే అతిపెద్ద ఈ విగ్రహాన్ని ప్రజలకు అంకితం చేశారు. స్వరాజ్ మైదానంలోని 18 ఎకరాల్లో అంబేద్కర్ విగ్రహాన్ని, స్మృతివనాన్ని ఏర్పాటు చేశారు. స్మృతివనంలో ఏర్పాటు చేసిన లేజర్ షో వీక్షకులను ఆకట్టుకుంది. ఈ స్మృతివనం విజయవాడకు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్కి ఇది అతిపెద్ద టూరిజం ప్రాజెక్టుగా మారే అవకాశం ఉంది. ప్రత్యేకంగా అందమైన గార్డెన్, వాటర్ బాడీస్, మ్యూజికల్ ఫౌంటైన్లు, చిన్నపిల్లలు ఆడుకోవడానికి, వాకింగ్ చేసుకోవడానికి వీలుగా తీర్చిదిద్దారు. పార్కింగ్ సౌకర్యం కల్పించారు. మొత్తం భవనాన్ని 30 మీటర్ల లోతులో 539 పిల్లర్లతో నిర్మించారు. ముందు భాగం కారిడార్ను 166 పిల్లర్లతో రూపొందించారు. దీనిని 388 మీటర్ల పొడవు, 4.5 మీటర్ల వెడల్పుతో రూపొందించారు. ఇందులో ఆయన జీవిత చరిత్ర తెలిపే 38 ఘట్టాలను ప్రదర్శించేలా ఆర్ట్ వర్క్ ఏర్పాటు చేశారు. విజయవాడలో బాబాసాహెబ్ అంబేద్కర్ భారీ విగ్రహావిష్కరణ సందర్భంగా సీఎం జగన్ ప్రత్యర్థులపైకి పొలిటికల్ పంచులు విసిరారు. అంబేద్కర్ ను స్మరిస్తూనే ప్రతిపక్ష నేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే అమెరికా అని చెప్పి దాన్ని విన్నాం, దాని గురించి మనం మాట్లాడతాం. కానీ ఇక మీదటి నుంచి స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇక నుంచి ఇండియాలో విజయవాడ అని చెప్పి ఇక మీదటి నుంచి మారుమోగుతుంది. మహిళల హక్కులకు, మానవ హక్కులకు, ప్రాథమిక హక్కులకు, సమానత్వ ఉద్యమాలకు, రాజ్యాంగ హక్కులకు నిరంతరం కూడా ఈ విగ్రహం స్ఫూర్తి ఇస్తూనే ఉంటుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రియల్ ఎస్టేట్ రాజధానిలో పేద సామాజిక వర్గాలకు చోటు లేకుండా తాము మాత్రమే ఒక కోట కట్టుకోవాలన్న కుతంత్రాలు చేయడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. రూపం మార్చుకున్న ఈ అంటరానితనం అంటే పేదల ఇళ్ల నిర్మాణానికి భూములు ఇస్తే సామాజిక సమతౌల్యం దెబ్బతింటుంది అని చెప్పి ఏకంగా కోర్టులకు వెళ్ళి ఆ కోర్టుల్లో కేసులు వేసి సిగ్గు లేకుండా వాదించడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. చంద్రబాబు గారి రక్తంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల మీద ఏ కోశానా కూడా, ఏనాడు కూడా ఈ మనిషికి ప్రేమే లేదు. కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి పండు ముసలి అవ్వ తాత వరకు అందరి పట్ల ప్రేమ, మమకారం చూపాలని వీళ్ళకి ఏ రోజైనా అనిపించిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీ బిడ్డ పాలనలో ఈ 56 నెలల కాలంలో 2,47,000 కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డను బటన్ నొక్కుతున్నాడు. నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పోతా ఉన్నాయి.